ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. మన ప్రవర్తన అంతటిలో దేవుని యొక్క అధికారమునకు మనము ఒప్పుకోవాలంట. మనము దేవుని యొక్క అధికారమునకు లోబడి జీవించేటువంటి వారముగాను, ప్రభువా, నా ప్రవర్తనంతటిలో నీ అధికారమే చెల్లుబాటు కావాలి, నీ అధికారమే నా ప్రవర్తనను నడిపించాలి అని దేవుని సన్నిధిలో మనం కోరడము చాలా అవసరం. మనుషులు చాలా వరకు నా జీవితము నా ఇష్టము అని జీవిస్తూ ఉంటాం. నా దగ్గర ధనమున్నది అని మనుషులు గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారు. నాకు బలమున్నది, నాకు శక్తి సామర్థ్యం ఉన్నది, నా ప్రవర్తనకు ఎవరు అడ్డు చెప్పడము అని గర్వపు హృదయము కలిగిన వారై మనుషులు ప్రవర్తించరాదు. దేవుని యొక్క నడిపింపు నీకు కావాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, నీ జీవితాన్ని ఆయన ఘనమైనదిగా మలచాలంటే, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి నీవు సమర్పించుకోవాలి. ప్రభువా, ఇదిగో నీ దాసుడైన నేనున్నాను, నన్ను నడిపించుము, నా ప్రవర్తన అంతటి మీద నీవే నాకు అధికారివి, నన్ను నడిపించగలిగిన వాడవు అని మనము ప్రభుకి మనలను మనము సమర్పించుకోవాలి. ఒకసారి ప్రభు అయిన యేసు ఒక శతాధిపతి యొక్క దాసునికి అనారోగ్యముగా ఉన్నదని ఆయన శిష్యులు, అతడు మన ప్రజలకు ఎంతో మేలు చేసిన వాడు గనుక అతని దాసుని మీరు స్వస్థపరచాలని వేడుకున్నారు. ప్రభువు వారి మాటలను అంగీకరించి ఆ శతాధిపతి ఇంటికి బయలుదేరినాడు. ప్రభువు వచ్చుచున్నాడన్న వార్త ఆ శతాధిపతి విన్న వెంటనే అతడు భయముతోను వణుకుతోను తన ఇంటిలో ఉన్న ఒక దాసుని పంపి ప్రభుతో ఈ విధముగా అతడు చెప్పినాడు: ప్రభువా, నేను అధికారమునకు లోబడిన వాడిని, నా కింద అనేక మంది సేవకులున్నారు. ఒకన్ని పొమ్మంటే పోతాడు, ఒకన్ని రమ్మంటే వస్తాడు. కానీ ఆ ధ్వనితో, ఆ అధికారంతో నేను మిమ్మలను పిలవలేదు. నా ఇంటిలోనికి మీరు అడుగు పెట్టడానికి నేను పాత్రుడను కాను. మీరున్న చోటనే సెలవివ్వండి, మీరొక్క మాట చెప్తే చాలు, నా యొక్క పనివాడు స్వస్థత నొందుతాడని వాడు ప్రభుతో చెప్పినాడు. ప్రభువు ఆ మాటలకు ఆశ్చర్యపడి తన శిష్యుల వైపు చూసి ఆయన అన్నాడు: ఇశ్రాయేలులోనైనను ఇంతటి విశ్వాసము కలిగిన వాడిని నేను చూడలేదు అని అన్నాడు. అప్పుడు ఆ అధికారి అధికారముతో ప్రభువుని పిలవలేదు, కానీ ప్రభు యొక్క అధికారమునకు తాను లోబడుచున్నానని తనను తాను సమర్పించుకున్నాడు. నీ జీవితంలో నీవు మేలు పొందాలంటే, ఇంతవరకు నీవు చేసేది ఏది కూడా వర్ధిల్లకుండా పోతున్నదంటే, సంపూర్ణముగా ప్రభు యొక్క అధికారమునకు నిన్ను నీవు సమర్పించుకోవడం లేదు. నీవు అనుకుంటున్నావు, ధనముతో ఈ కార్యమును సాధించగలుగుతాను, బలముతో ఈ కార్యమును సాధించగలుగుతాను, బలగముతో ఈ కార్యమును నెరవేర్చుకొనగలుగుతానని నీవు అనుకుంటూ ఉన్నావు. ఎప్పుడైతే నీవు ప్రభు యొక్క అధికారమునకు ఒప్పుకుంటావో, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారమే నిన్ను శాసించున్నదని ప్రభుకు నువ్వు సమర్పించుకున్నప్పుడు నిజముగా నీ జీవితంలో గొప్ప మేలును మీరు చూస్తారు. ఆటంకాలు తొలగి దైవాశీర్వాదములకు మీరు పాత్రులైన మనుషులుగా మారుతారు. సమర్పణతో ప్రభు సన్నిధికి మనం చేరుకుందాం. గనుడా,
నీ బిడలను నీ దివ్యకరములకు అప్పగిస్తున్నాను. తమ ప్రవర్తనంతటిలో మీ అధికారమునకు లోబడి జీవించే భాగ్యము వారికి అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.